మిత్రులారా, మనం స్మగ్లింగ్ చేస్తే పట్టుకోలేక చట్టం చేతులెత్తి నమస్కారం చేసింది. మనం హత్యలు చేస్తే నిరూపించలేక న్యాయం నల్లకోటలో పడి నలిగిపోయింది. ఇలా మకుటం లేని మహారాజుల్లా ఉంటున్న మనకు జమదగ్ని అనే యముడు తగిలాడు. వాడు అడుగడుగున అడ్డు తగిలి మనం దోచిన సొమ్ముని వాడు దోచుకుంటున్నాడు. వాడి పీడ వదిలించుకోకపోతే మనం ఇక వ్యాపారం చెయ్యలేము. వాణ్ణి ఎలా అడ్డు తొలగించుకోవాలనేది చర్చించడానికే ఈనాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. ఆలోచించేదే ఉంది, వాడిని హత్య చేయించడం ఒక్కటే మార్గం. అందుకే ఎవరైనా జమదగ్ని తల నరికి తెస్తే అతనికి బహుమతి వదల్చాం. నేను 2 లక్షలు ఇస్తాను. నేను 4 లక్షలు ఇస్తాను. నేను 6 లక్షలు ఇస్తాను. హౌ మచ్ ఆర్ దేయింగ్? 10 లక్షలు ఇస్తాను. 15 lakhs, 15 లక్షలు. ఒకటోసారి 15 లక్షలు, రెండవసారి 15 లక్షలు, మూడవసారి 15 లక్షలు. పాట పాడేసుకున్నాం సరే. 15 లక్షలు తీసుకున్నా జమదగ్నిని చంపగల మగవాడు ఎవడు? నేను. ఈ నా ప్రయత్నంలో నా ప్రాణాలు పోతే ఆ 15 లక్షలు నా కుటుంబానికి అందచేయండి. చేర్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డానియల్. ఎవరది? అగ్ని, జమదగ్ని. ఎవరిక్కడి సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది? ఎవరిక్కడ నా తల కొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? మాట్లాడరే. తిరిగి తినవా? నోరు పెగలటం లేదా? గుండె చాలటం లేదా? నిన్ను ఎదుర్కోవడానికి మాకు గుండెలక్కర్లేదు జమదగ్ని. ఈ తుపాకీ గుళ్ళు చాలు. తెలుసు నాకు నువ్వు జిత్తుల మారి నక్కవని. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను. నీ దగ్గర 6 గుళ్ళు ఉండొచ్చు, కానీ మీ అందరి చుట్టూ 60 బాంబులు పెట్టాను నేను. నా అనుమతి లేకుండా అడుగు ముందుకు వేశారో పేలిపోతారు. చూడండి. కమాన్, టెల్ మీ. నా తల కొట్టి తెస్తానన్న మునగాడెవరు? చెప్పండి. ఎవ్వరూ చెప్పరా? ఇప్పుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3వ అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. 1 2 అగ్గి పెట్టుందా? ఈ బ్రీఫ్ కేసులో ఎంతుంది? 15 లక్షలు. ఇది నా తల మీద నువ్వు పెట్టిన ఖరీదు. దీన్ని నా చేతిలోకి తీసుకుంటున్నాను. వానా వానా వెల్లువాయి, కొండా కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.